నేను దాని మీద మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిను. దయచేసి ఇవాళ మా అభ్యర్థన దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం. ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి. మేము ఇంత మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతా ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి, కానీ మేము అంటలేము. మేము దండం పెడుతున్నాం, బతిమలాడుతున్నాం, ధైర్యం ఏమని అడుగుతా ఉన్నాం. గతంలో పాత మర్చిపోయి మండల్ టు కమండల్ అని చెప్తున్నాం. ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతా ఉన్నాం, అభ్యర్థన చేస్తా ఉన్నాం. సో అటువంటి విధంగా ఉండాలి. ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. మేమేమన్నా నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే, నేనేమనలే. మహిళల పట్ల మా ప్రభుత్వానికి మా పార్టీకి ఉన్న గౌరవం గురించి మాట్లాడాను. సరే, కాంగ్రెస్ పార్టీకి నేను ఏం ఉత్సాహం చూపెట్టి మీరు నాకు అర్థం కాలేదు చారి గారు. నేను ఏం అత్యుత్సాహం చూపెట్టినా లేకపోతే నేనేమన్నానో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అంటే మీ మహిళలకు అటువంటి సంఘటన జరిగితే మాట్లాడద్దంటారా? మేమేమో ఆయన అడిగి ఒక ప్రశ్న, మా ప్రెస్ కాన్ఫరెన్స్ అది కంటెంట్ కాదు. మిత్రుడు పాత్రికేయుడు, నీ సహచర పాత్రికేయుడు అడిగిండు. సహచర పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు మహిళలంటే మా కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది, కొన్ని సామెతలు మహిళలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీయద్దు, అదే సందర్భంలో దాడులు జవాబు కాదని చెప్పినాం. దీన్ని మేము ఏంది వాట్ ఇస్ సోమోటో? అందరికి నమస్కారం. దయచేసి తప్పకుండా మా 42% రిజర్వేషన్ కు ఎవరు అడ్డం రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. దయచేసి